శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నా ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే అర్జెంటుగా ఈ నెంబర్ని 11 సార్లు ఈ విధంగా రాస్తే చాలు. ప్రేమతో వారు మీ సొంతం అవుతారనమాట. చాలామంది కూడా ₹1 కూడా లేదన్న వారు డబ్బు కోసం కూడా చేసుకుంటే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్విచ్ వర్డ్ కనుక మనసులో 11 సార్లు మీరు ఇష్టపడిన వ్యక్తిని తలుసుకొని 11 సార్లు చెప్పుకుంటే చాలు. మీరు ఎవరి నుంచైతే ఎలాంటి ప్రేమను ఆశిస్తున్నారో వారు అంతకన్నా 10 రెట్లు ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారన్నమాట. డబ్బు కోసం చేసుకున్నా సరే, విశ్వం అనేది, ప్రకృతి ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో డబ్బు మీ చేతికి అందేలా చేస్తుంది. అంత పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అన్నమాట. ఏమీ లేదండి, సింపుల్గా మనసుని ప్రశాంతంగా 11 సార్లు అనుకుంటే చాలు. ఎందుకంటే మనకి స్విచ్ వర్డ్స్ దైవంతో సమానం. చాలా పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. స్విచ్ వర్డ్స్ అంటే తక్కువ అనుకోవద్దు. మనకి ఎక్కువగా కూడా ఈ స్విచ్ వర్డ్స్ నమ్ముకునే వాళ్ళు ప్రతి సమస్య నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. మనకిక్కడ దైవం మనకి ఎలాగైతే నమ్మకం ఎక్కువగా ఉంటుందో, అటు సైడ్ వాళ్ళకి స్విచ్ వర్డ్స్ అనేవి అంత నమ్మకం అన్నమాట. ఫాస్ట్గా రిజల్ట్ అనేవి వస్తాయి. కాబట్టి ఇటు సైడు మానవాళికి కూడా ఈ స్విచ్ వర్డ్ని యూస్ చేయడం మొదలుపెట్టారు. వీటిని లక్కీ నెంబర్స్గా కూడా చాలామంది కూడా వాడుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఉన్నటువంటి సమస్య నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎంత కష్టపడినా కూడా డబ్బు మేము సంపాదించలేకపోతున్నాము, మాకు కలిసి రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా సతమతమవుతూ ఉంటారు. మరికొంతమంది భార్యాభర్తల మధ్య ప్రతి నిత్యం కూడా గొడవలవుతూ ఇంట్లో మనశ్శాంతి లేక చాలా బాధపడుతూ ఉంటారు. ఇద్దరు ప్రేమికులు కూడా చాలా ముందుగానే బాగానే ప్రేమించుకుంటారు. కానీ మూడో వ్యక్తి ప్రమేయంతో, అంటే మూడో వ్యక్తి ఎవరో ఒకరు వచ్చి వీళ్ళ మధ్యలో తగువులు పెట్టి వీడిని విడదీసి వీళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రేమను కాస్త దూరం చేసి, అంటే చిన్న గొడవ కాస్త పెద్దగా అయ్యేలాగా చాడీలు చెప్పి మరి ఇద్దరిని దూరం చేసేస్తూ ఉంటారనమాట. అలా దూరం అయిపోయి బాధపడుతున్నలో ఇద్దరిలో ఒకరు మాత్రం చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. మేము ఆ వ్యక్తి వల్లే దూరం అయిపోయాము, ఎలా అయినా సరే మేము కోరుకున్న వ్యక్తి తప్పకుండా మాకు ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ రావాలి, మమ్మల్ని ప్రేమించాలి, ఇదివరకట్లా మేము సంతోషంగా ఉండాలని ఎవరైతే అనునిత్యం కూడా కోరుకుంటున్నారో, ఈ యొక్క స్విచ్ వర్డ్ అనేది 11 సార్లు చెప్పుకుంటే చాలు. మీకున్నటువంటి ఎలాంటి సమస్యలైనా సరే తప్పకుండా పోతుంది. భార్యాభర్తలైనా సరే, పిల్లల మాట వినకపోయినా సరే, అనారోగ్య సమస్యలైనా, డబ్బు సమస్యలైనా, లేదంటే ఏదైనా సరే ఒక బంధం కలవాలంటే అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం దైవంని ఎలా అయితే మనం కొలిచి మంత్రాలు చెప్పుకుంటూ ఉన్నామో, విదేశాల్లో స్విచ్ వర్డ్స్కి అంత శక్తివంతంగా పనిచేస్తాయన్నమాట. ఎలాంటి సమస్య నుంచైనా సరే బయటపడవచ్చు. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఈ ఒక్క స్విచ్ వర్డ్ని 11 సార్లు మనసులో అనుకోగానే, లేదంటే ఒక వైట్ పేపర్ మీద 11 సార్లు కానీ రాసుకోవచ్చు అనమాట. 11 సార్లు కానీ, లేదంటే 48 సార్లు అయినా సరే రాసుకోవచ్చు. మీ ఓపిక 108 సార్లు అయినా సరే రాసుకోవచ్చు. మీరు ఇలా చేసుకోవడం ఏంటంటే, యూనివర్స్ అనేది మనకి బాగా సపోర్ట్ చేస్తుందన్నమాట. మనం ప్రత్యేకంగా పూజ చేయకపోయినా సరే ఇది పూజతో సమానం అనమాట. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళైనా, మగవాళ్ళ కోసం ఆడవాళ్ళైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. మీరు కోరుకున్నవన్నీ మనసులో తలుచుకొని ఈ యొక్క స్విచ్ వర్డ్ను కానీ మీరు 11 సార్లు కానీ, 48 సార్లు కానీ, ఇంకా ఓపిక ఉంటే 108 సార్లు అనుకున్నట్లయితే మీరు కోరుకున్నవారు మీ సొంతం అవుతారనమాట. ఇప్పుడు ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే 520741. మరొకసారి చెప్తున్నాను చూడండి, 520741, 520741 అని ఈ నెంబర్ని 11 సార్లు కానీ, 48 సార్లు కానీ, 108 సార్లు కానీ ఇలా జపించుకున్నట్లయితే మీకు డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వచ్చి పడుతుంది. లేదంటే మీరు కోరుకున్న వ్యక్తి అయినా సరే వారి యొక్క మనసు మారి, యూనివర్స్ అనేది తన మనసు మార్చి ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఈ స్విచ్ వర్డ్స్కి ఎటువంటి డబ్బులు అవసరం లేదు. మీరేంటంటే సమయం ఉన్నప్పుడు చక్కగా చేసుకోండి. రాత్రి సమయంలో మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. రాత్రి సమయంలో పడుకునేటప్పుడు రహస్యంగా
ఎవరికీ చెప్పకుండా మీరు కోరుకున్న వారిని మనసులో తలుచుకొని ఈ యొక్క ఏంజిల్ నెంబర్స్ మాత్రం చాట్ చేసుకుంటే మాత్రం అంటే ప్రశాంతంగా మీరు ఒక ధ్యానం చేసుకుంటారు కదా, అలా మీరు చేసుకున్నట్లయితే ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు అలా చేసుకున్నట్లయితే చాట్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు కోరుకున్న మనిషిలో ఎవరినైతే మీరు మనసులో తలుచుకుని ఈ యొక్క పరిహారం చేసుకుంటారో, ఈ యొక్క చిన్న ఏంజిల్ మాట అనుకుంటారో వారి యొక్క మనసు మారి వారు ఎక్కడున్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారనమాట. లేదంటే ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకుండా చేసుకోండి. నమ్మకంతో చేసుకొని మీకు కోరుకున్న వారితో మీరు సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.